హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ రౌండ్ 1 గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి సంబంధించి మనకి కాంపిటెంట్ అథారిటీ కోటాకి సంబంధించి లేటెస్ట్గా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్. అయితే ఈ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్లో వీళ్ళు ఒక రూల్ అనేది మెన్షన్ చేశారు. ఈ రూల్ వాళ్ళు మెన్షన్ చేశారు. నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ రూల్కి వాళ్ళు ముందు రూల్స్ పీడిఎఫ్ ఒకటి రిలీజ్ చేశారు కదా, అప్పుడు రూల్స్కి కొంచెం మైనర్ వేరియేషన్ అయితే కనిపిస్తుంది. మరి ఇది ఎందుకు ఇచ్చారు ఏంటో కూడా, అసలు ఆ రూల్ ఏంటో కూడా నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఇన్ డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చినా, ఏపీలో రౌండ్ 1లో సీట్ వచ్చినా, లేకపోతే నెక్స్ట్ రౌండ్లో సీట్ కావాలనుకున్న వాళ్ళైనా సరే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్లీ, ఈ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఎవరి కోసం అంటే, మీకు ఆంధ్రప్రదేశ్లో రౌండ్ 1లో సీట్ వచ్చి కాలేజీలో జాయిన్ అయిపోయారు అనుకోండి. ఇది గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి సంబంధించి. ఏపీలో రౌండ్ 1లో మీకు సీట్ వచ్చి మీరు కాలేజీలో రిపోర్ట్ చేసేసారు. నెక్స్ట్ మీకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో ఇంకో కాలేజీలో సీట్ వచ్చింది అనుకుందాం, లేకపోతే వేరే ఏదన్నా స్టేట్లో మీకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది అనుకుందాం. అలాంటప్పుడు మీరు ఏపీలో రిపోర్ట్ చేసిన ఈ సీట్ని క్యాన్సిల్ చేసుకొని ఈ ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో జాయిన్ అవ్వాలనుకున్నా, లేకపోతే వేరే చోట ఎక్కడన్నా ఎంబీబీఎస్ జాయిన్ అవ్వాలి అనుకున్నా, మీరు క్యాన్సిల్ చేసుకోవాలి అంటే లాస్ట్ డేట్ వచ్చేసి 24th సెప్టెంబర్ అప్ టు 3 PM. ఓకేనా? ఏపీలో సీట్ వచ్చి కాలేజీలో జాయిన్ అయిపోయిన వాళ్ళు, ఒకవేళ మీకు వేరే చోట వేదర్ ఆల్ ఇండియా కోటా కానీ వేరే చోట కానీ మీకు ఎంబీబీఎస్ సీట్ వచ్చి వేరే ఏదైనా రీజన్స్ వల్ల మీరు స్టేట్లో వచ్చిన సీట్ని మీరు క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి లాస్ట్ డేట్ అనేది ఇది. ఈలోపు మీరు క్యాన్సిల్ చేసుకుంటే మీరు కట్టిన ఫీ అంతా మీకు వెనక్కి ఇస్తారు. మీరు ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళైనా హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. వాళ్ళ కోసం ఈ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది. అలా కాకుండా మేము ఏపీ రౌండ్ 1లో కాలేజ్లో జాయిన్ అయిపోయాము, మేము అప్గ్రేడేషన్ కోసం వెయిట్ చేస్తున్నాము అంటే మీకు ఈ నోటిఫికేషన్ యూజ్ అవ్వదు. అలాగే ఏపీలో రౌండ్ 1లో సీట్ వచ్చింది, మేము ఆ కాలేజ్లోనే రీటైన్ అవ్వాలి అనుకుంటున్నాము అంటే మీకు కూడా ఈ నోటిఫికేషన్ యూజ్ అవ్వదు. ఎవరైతే సీట్ క్యాన్సిల్ చేసుకొని వేరే ఎక్కడన్నా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్. అలాంటి వాళ్ళు 24 సెప్టెంబర్ లోపు క్యాన్సిల్ చేసుకుంటే మీ సీట్ మొత్తం మీకు ఇస్తారు. ఇలా సీట్ని క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు నెక్స్ట్ ఏపీలో రౌండ్ 2కి అలాగే ఫర్దర్ రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్. ఇంకా ఈ ఇయర్ మీకు ఎవరైతే క్యాన్సిల్ చేసుకుంటారో వాళ్ళకి ఇంకా ఈ ఇయర్ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీలో నెక్స్ట్ రౌండ్స్లో సీట్ ఇవ్వరు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. కానీ మేనేజ్మెంట్ కోటాలో కావాలంటే మీరు సీట్ తీసుకోవచ్చు, కానీ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీలో మీరు ఇంకా నెక్స్ట్ రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్ అయిపోతారు ఈ ఫ్రీ ఎగ్జిట్ని ఉపయోగించుకొని మీరు మీ సీట్ని క్యాన్సిల్ చేసుకుంటే. నెక్స్ట్ ఇంకో విషయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఏపీలో రౌండ్ 1లో కొంతమందికి సీట్ వచ్చింది. వీళ్ళకే ఆల్ ఇండియా కోటా రౌండ్ 1లో సీట్ వచ్చింది. కొద్దిమందికి ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో కూడా సీట్ వచ్చింది. అంటే ఏపీలో సీట్ ఉంది, వీళ్ళకి ఆల్ ఇండియా కోటాలో సీట్ ఉంది. ఇలా 2 చోట్ల సీట్ వచ్చిన వాళ్ళు 245 మెంబర్స్ ఉన్నారు ఏపీ నుంచి. నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకు ఆల్ ఇండియా కోటాలో కనుక బెటర్ కాలేజ్ వచ్చినా లేకపోతే సేమ్ కాలేజ్ వచ్చినా మీరు మీ స్టేట్లో మీ సీట్ని క్యాన్సిల్ చేసుకొని ఆల్ ఇండియా కోటాలోకి మారండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిమందికి ఏంటంటే స్టేట్లో గుంటూరు వచ్చింది, ఆల్ ఇండియా కోటాలో గుంటూరు వచ్చింది, స్టేట్లో కర్నూలు వచ్చింది, ఆల్ ఇండియా కోటాలో కర్నూలు వచ్చింది. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళండి. కాలేజ్ దగ్గరికి వెళ్ళి మా స్టేట్ కోటాలో సీట్ మేము క్యాన్సిల్ చేసుకొని ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నామని చెప్పండి. సింపుల్గా మీరు మీ స్టేట్లో సీట్ క్యాన్సిల్ చేసి ఆల్ ఇండియా కోటాలోకి మారిపోతారు. దానివల్ల ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని అడుగుతున్నారు. ఫ్యూచర్లో మీకు ఏం ప్రాబ్లం అనేది రాదు. ఆల్రెడీ నా మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి నేను చెప్తున్నాను, అలాగే నా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కనుక 2 చోట్ల సేమ్ కాలేజ్ వచ్చింటే, లేకపోతే ఆల్ ఇండియా కోటాలో మీకు బెటర్ కాలేజ్ కనుక వచ్చింటే మీరు ఆల్ ఇండియా కోటాలోకి మారండి. మీ అందరికీ తెలుసు మన స్టేట్లో స్టూడెంట్స్ ఒక 580 కట్ ఆఫ్ ఉంటుందిలే మోస్ట్లీ, ఒకవేళ వెళ్తే అనుకుని టార్గెట్తో ప్రిపేర్ అయ్యారు. కానీ ఇప్పుడు ఏయూ రీజన్లో ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ 610 దాటిపోయింది. ఎవరు ఊహించలేదు కదా ఇంత కట్ ఆఫ్ వెళ్తుంది అని. మీరు అలా వెళ్తే స్టేట్లో సీట్ క్యాన్సిల్ చేసుకొని ఆల్ ఇండియా కోటాకి వెళ్తే స్టేట్లో బార్డర్ మార్క్స్లో ఉన్న ఇంకొద్ది మంది స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది.
సో ఇది మనం ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి సో మీరు కనుక ఈ 245 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీకు కనుక సేమ్ కాలేజ్ వచ్చి ఆల్ ఇండియా కోటాలో ఇంకా బెటర్ కాలేజ్ వచ్చిందని మీరు ఫీల్ అవుతే సో మీరు ఆల్ ఇండియా కోటాలోకి మారిపోండి. సో దాంతోపాటు మీరు ఒక స్టేట్లో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు బార్డర్ మార్క్స్ స్టూడెంట్స్కి. సో ఆల్రెడీ నేను మన మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళకి నాకు కాంటాక్ట్ అయిన వాళ్ళకి కూడా చెప్పాను. సో మార్నింగ్ ఒక స్టూడెంట్ ఒక కాలేజ్లోకి వెళ్ళారు, ఇలానే స్టేట్లో సేమ్ కాలేజ్ వచ్చి ఆల్ ఇండియా కోటాలో సేమ్ కాలేజ్ వచ్చి సో మార్నింగ్ వెళ్తే స్టేట్లో సీట్ క్యాన్సిల్ చేసుకోవడానికి సో కాలేజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, యూనివర్సిటీకి వెళ్ళి పర్మిషన్ అడగాలన్నారు. కానీ ఇప్పుడు మనకి ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ మధ్యలో మనకి ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ వచ్చింది కదా. సో కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు స్టేట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, మీ స్టేట్లో మీ సీట్ క్యాన్సిల్ చేసుకుని ఆల్ ఇండియా కోటాకి మారిపోవచ్చు. మార్నింగ్ వరకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు కాబట్టి మీకు అలా చెప్పిండొచ్చు, కానీ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఉంది కాబట్టి మీరు సింపుల్గా స్టేట్ నుంచి ఆల్ ఇండియా కోటాలోకి మారిపోవచ్చు. ఓకేనా, నా వంతు నేనైతే హెల్ప్ చేస్తున్నాను, మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో 245 సీట్స్ సేమ్ చోట వచ్చిన వాళ్ళు ఉన్నారు, కనీసం వీళ్ళలో ఒక 100+ మెంబర్స్ వెళ్ళినా కూడా రౌండ్ 2కి హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొకటి నాకు సో నేను ప్రతి నోటిఫికేషన్ని ఇన్ డీటెయిల్గా చదువుతాను, ప్రతి రూల్ని, ఎందుకంటే స్టూడెంట్స్కి గైడ్ చేయాలి కాబట్టి. అలా ఈ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా ప్రతి రూల్ని చదివేటప్పుడు ఏంటంటే సో వీళ్ళు ఇక్కడ ఏమిచ్చారు, ఒకవేళ ఒక క్యాండిడేట్ రౌండ్ 1 కౌన్సిలింగ్లో సీట్ తీసుకొని ఉంటే రౌండ్ 2లో సో స్లైడింగ్కి అంటే అప్గ్రేడేషన్కి ఒకవేళ వస్తే మారచ్చు, వేరే కాలేజ్కి స్లైడ్ అవ్వచ్చు అని ఇచ్చారు. అంటే ఫస్ట్ రౌండ్ నుంచి సెకండ్ రౌండ్లో అప్గ్రేడ్ అయితే, లేకపోతే అప్గ్రేడేషన్ని స్లైడింగ్ కూడా అంటారు, సో స్లైడింగ్ అయితే మారచ్చు అని అన్నారు. ఆ తర్వాత ఏమిచ్చారు, నో మోర్ క్లెయిమ్స్ టు అడ్మిషన్ ఇన్ టు అదర్ కాలేజెస్ ఆర్ కోర్స్ విల్ బీ ఎంటర్టైన్డ్ ఆఫ్టర్ సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ డ్యూరింగ్ దట్ అకాడమిక్ ఇయర్. సెకండ్ రౌండ్ నుంచి ఆ తర్వాత ఇంకా స్లైడింగ్కి కానీ వేరే కాలేజీలోకి వెళ్ళడానికి అసలుకి క్లెయిమ్ చేయకూడదు, నో మోర్ క్లెయిమ్స్ టు అడ్మిషన్ ఇంటూ అదర్ కాలేజ్కి క్లెయిమ్ చేయకూడదు అని అంటున్నారు. అంటే ఇక్కడ వీళ్ళు స్టేట్లో గురించి మాట్లాడుతున్నారా లేకపోతే స్టేట్ ఆల్ ఇండియా కోటా గురించి మాట్లాడుతున్నారా అనేది సో కొంచెం క్లారిటీ మిస్ అయింది. సో ఎందుకంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఆల్ ఇండియా కోటా గురించి మాట్లాడుతున్నారా లేకపోతే స్టేట్ కోటా గురించి మాట్లాడుతున్నారా అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇది ఆల్ ఇండియా కోటాకి అయితే ఓకే, కానీ స్టేట్ కోటాకి అయితే వీళ్ళు ముందు ఇచ్చిన రూల్స్లో ఏమని ఇచ్చారు చూడండి. మనకి ఈ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రాకముందే వీళ్ళు రూల్స్కి సంబంధించి ఒక పీడిఎఫ్ రిలీజ్ చేశారు కదా. సో ఆ పీడిఎఫ్లో వీళ్ళు ఏం మెన్షన్ చేశారు, సో క్యాండిడేట్స్ గెట్టింగ్ అప్గ్రేడెడ్ ఇన్ ఫేజ్ 3 కౌన్సిలింగ్ అన్నారు. అంటే ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చి జాయిన్ అయిపోయిన వాళ్ళు రౌండ్ 2లో బెటర్ కాలేజ్ కోసం ట్రై చేయొచ్చు. సో రౌండ్ 2లో జాయిన్ అయిపోయిన వాళ్ళు సో రౌండ్ 3లో కూడా అప్గ్రేడేషన్ కోసం ట్రై చేయొచ్చు అని 3 రౌండ్స్లో మనకి అప్గ్రేడేషన్ ఉంటుంది అని స్టార్టింగ్లో వీళ్ళు రూల్స్కి సంబంధించి ఒక పీడిఎఫ్ రిలీజ్ చేశారు. సో ఆ పీడిఎఫ్లో వీళ్ళు మెన్షన్ చేశారు. సో అంటే సెకండ్ రౌండ్ నుంచి థర్డ్ రౌండ్కి అప్గ్రేడేషన్ ఉంటుంది, సో స్లైడింగ్ ఉంటుంది, వేరే కాలేజీలో బెటర్ కాలేజీలో సీట్ వస్తే మీరు జాయిన్ అవ్వచ్చు అని ఫస్ట్ రూల్స్ వచ్చినప్పుడు ఒకటి మనకి రిలీజ్ చేశారు. కానీ ఈరోజు వచ్చిన ఈ నోటిఫికేషన్లో మళ్ళీ స్లైడింగ్ టు అదర్ కాలేజెస్ అని పర్టికులర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ వీళ్ళు ఎందుకు మెన్షన్ చేశారు, ఇది ఆల్ ఇండియా కోటాకి సంబంధించా లేకపోతే స్టేట్ కోటాలోనే అదర్ కాలేజెస్కి స్లైడింగ్కి అసలు పాసిబుల్ అవ్వదా, మరి ముందు ఒకలాగా ఇచ్చారు ఇప్పుడు ఒకలాగా ఇచ్చారు. సో దీనికి సంబంధించి కొంచెం క్లారిఫికేషన్ రావాలి. సో ఎనీవే అంటే ఇప్పుడు క్లారిటీగా మెన్షన్ చేయాలి కదా, లైక్ కొంచెం డౌట్ అనేది అరైజ్ అయింది ఈ పాయింట్ చదవడం వల్ల. మళ్ళీ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకు ఆ డౌట్ క్లారిఫై అయ్యి ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ క్లారిటీగా రాశారు వాళ్ళు. సో no more claims to admission into other colleges entertained after second round counseling during that academic year అని. అంటే లైక్ ఆల్ ఇండియా కోటాకి ఏమో, కానీ కొంచెం స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తుంటే ఇంకా బాగుండేది. సో ఈ డౌట్స్ అనేవి ఉండకుండా ఉండేవి. ఎనీవే చూద్దాం, వెబ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు చూద్దాం. నాకు తెలిసి ఇయర్ 3 రౌండ్స్లో అప్గ్రేడేషన్ ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ రౌండ్ నుంచి సెకండ్ రౌండ్ బెటర్ కాలేజ్ వస్తే జాయిన్ అవ్వచ్చు, థర్డ్ రౌండ్ బెటర్ కాలేజ్ వస్తే జాయిన్ అవ్వచ్చు. ఎనీవే ఇంకొంచెం క్లారిటీ అనేది రావాల్సి ఉంది, అది వెబ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు మనం చూద్దాం. సో ఎవరైతే స్టేట్లో ఆల్ ఇండియా కోటాలో వచ్చి ఉంటుందో సో మీరు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ని ఉపయోగించుకొని ఆల్ ఇండియా కోటా సీట్లో జాయిన్ అవ్వండి. సో దట్ మన స్టేట్ స్టూడెంట్స్ ఎవరైతే సడన్ షాక్ ఇంత కట్ ఆఫ్ పెరగడం సో వాళ్ళకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇది లేటెస్ట్గా వచ్చిన నోటిఫికేషన్. ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.